సో ప్రాపర్టీ వచ్చేసింది. సో అత్తల్లోని లీడర్ నాకు తెలిసి సుధా గారు, మీరే రావాలి ఇక్కడికి ఆన్ స్టేజ్. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ అండి, నిజంగా మీతోని స్టేజ్ షేర్ చేసుకోవడం మా లక్కీ. ఎందుకంటే మిమ్మల్ని చూస్తూ పెరిగాం మేము. అంటే మీకంటే చిన్నదానివే నేను. అండ్ కోడల్లోని నాకు తెలిసి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్న కోడలు సుజాత్ అమ్మ, నువ్వేరమ్మా. సో మీకు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ రాగి బిందులోని వాటర్, అక్కడ ఉన్న మీ ప్లాస్టిక్ బిందులు ఏదైతే ఉన్నదో ఇందులోంచి ఈ వాటర్ తీసుకొని ఫస్ట్ ఎవరైతే వెళ్ళి అక్కడ పెడతారో వాళ్ళు విన్నర్. ఎవరైతే అంటవేంది, నేనే అని చెప్పు. చెల్ల ముందుగా అయితే ఇద్దరు ఒకేసారి ముంచడం కుదరదు కాబట్టి మీరు మాట్లాడుకొని ఫస్ట్ ఎవరు తీసుకెళ్తారు అనేది మీరు కన్విన్స్ చేసుకోండి. కుదిరితే ఓకే. అమ్మను మించి దైవం ఉన్నదా? అంత ముంచొద్దే. ఇలాంటి కోడల పిల్ల చాలా చూసొచ్చాం. నేను నీళ్లు తీసుకోబోయేది ఏందో జలగలాడడానికి కాదు, నీ కొడుకు తిండి పెట్టడానికి. తిండి నువ్వు సరిగా చేయలేదు కాబట్టి నా ఇంటికి వచ్చి తింటున్నాడు. నోరు మూసుకుని కూర్చో, నాకు చాలా పనులు ఉన్నాయి. నేను పని లేకుండా ఇంటికాడ ఉంటేనే ఉన్నాను. మీదకి వస్తున్నా. నువ్వే పడేస్తావా? నేను పడేయలేనా? నువ్వు అంత దూరం పడేస్తావా? నేను ఇదే నేను ఎంత కాంతంగా ఉంటానో అంతకంత రెండో మొహం చూడాల్సింది వస్తుంది. వెళ్ళు. అంటే నేను బక్క ఉన్నా కదా నెట్టంగా అక్కడ పోయి పడతా అనుకుంటాను. మస్తు స్ట్రాంగ్. అదే నా కొడుకు చెప్పాడు, ఫ్యాన్ వేస్తే గాలికి ఎగిరి పడుతున్నావంట. నీ కొడుకుని ఇంటికి రాని సంగతే చెప్తా. ఆడితో చెప్పించుకో ఏమైనా. వద్దు, మీరు కన్విన్స్ చేసుకోమంటే నువ్వే కొడతావా? బిందెలు చూడంగానే కరెక్ట్ గా క్యారెక్టర్ దీపారు మీరు. వద్దు, నాకు అర్థమైంది. బిందెల నుంచి నీళ్ళు తీసుకెళ్ళడం క్యాన్సిల్. ఈ గేమే వేరేలా ఆలోచిస్తాను. 5 అతను ఇటండి, ఇక్కడ కూడా కోడలు కూడా ఇటు రావాలి. మిమ్మల్ని కన్విన్స్ చేసుకోమంటే కన్విన్స్ ఎలా ఉంటుందో నాకు చాలా క్లియర్ గా అర్థమైంది. ఇందుకోసమే ముందే చెప్పాను, కొత్త సంవత్సరం అయినా పంచాంగం చూపించుకోమని. చూపించా, అవమానం తెలియలేదు కానీ ఎంత అవమానం ఉంటుంది ఇప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు గేమ్ ఏంటంటే ఇక్కడున్న ఫస్ట్ అత్త, ఇక్కడున్న ఫస్ట్ కోడలు దోశలతో వాటర్ తీసుకొని అదే దాంతో పక్కన వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో అలాగా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ లాస్ట్ లో ఆ బౌల్లో వేయాలి. అలా ఎవరైతే ఈ 2-3 మినిట్స్ లోని ఆ బౌల్ ని మాక్సిమం అమౌంట్ వాటర్ తో ఫిల్ చేస్తారో వాళ్ళు ఈ టాస్క్ విన్నర్స్. Am I clear? Any doubts? No. Your time starts in 3, 2, 1, go. Come on guys. స్లోగా. Boys, see samosa teasings, glass lo mandu posings, gata tigings, enjoy, pandugo. 5, 4, 3, 2, 1. Time up. ఏమైనా ఎక్స్పీరియన్స్ అంతే అన్నమాట. ఈ టాస్క్ విన్నర్స్ ఆర్ అత్తలు 7th Gen team. కంగ్రాచులేషన్స్. I'm so happy. Congratulations everybody.
సో ఇవాళ ఉగాది సందర్భంగా ఇంతమంది వచ్చారు కాబట్టి నా వైపు నుంచి మీ అందరికి ఒక స్పెషల్ సర్ప్రైజ్. So let me welcome Obama Ayyo Rama movie నుంచి let me welcome the versatile actor Suhas Garu and Malvika Garu on stage please. Welcome Suhas Garu, welcome. What a success, what a growth, what a versatile acting, selection of script, everything. You deserve all the success, man. Thank you so much. Thank you. సుహాస్ గారు ఫ్యామిలీ సర్కి వచ్చారు కాబట్టి మన ఫ్యామిలీ. ఏంటండి ఓబామా అయ్యో రామా దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓబామా అయ్యో రామా ఫస్ట్ టైం ఒక రామ్ కామ్ చేస్తున్నాను అన్న. ఓకే, కొంచెం కొత్తగా ఉంది. ఫస్ట్ టైం ఏదో వేరే జోనర్ లో ట్రై చేశాను. వెయిటింగ్ అన్న, రిలీజ్ దగ్గరలో ఉంది. ఆల్ ది బెస్ట్. మీ లైఫ్ లో ఎప్పుడన్నా అనిపించిందా ఏదైనా బామని చూసినప్పుడు ఓబామా అయ్యో రామా అని చెప్పని? ఎవరైనా హీరోయిన్ చూసేటప్పుడు అలా అనిపించిందా నాన్న? ముందు అవన్నీ చెప్పాలంటే ఈయనకి పెళ్ళి అయిపోయింది అనమాట. ఈయన చెప్తే ఇంటికి వెళ్ళాలి కదా. సెటిల్డ్ గా డీసెంట్ గా హ్యాపీగా అలాగ మాట్లాడుతూ ఉంటారు. సో మాల్విక గారు వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. సో ఇన్ యువర్ వర్డ్స్ లైక్ ఐ మీన్ అబౌట్ ఓబామా అయ్యో రామా. It's my first Telugu film. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? Keralite, Malayalam. మలయాళం. ఇంజిరవంజరవంజ ఆల్ ఎవ్రీథింగ్ ఐ కెన్. సినిమా గురించి ఇంకొంచెం మాట్లాడే ముందు సుహాస్ గారు ఇక్కడ అత్తలకి కోడలకి మధ్య చిన్న యుద్ధం జరుగుతుంది. అత్తల గొప్ప కోడల గొప్ప అని చెప్పని. ఏంటంటే మేము ముందు చిన్న కాంపిటీషన్ నిర్వహిస్తాను. దానికి మీరు జడ్జి పాత్ర పోషించి కాంపిటీషన్ లో ఎవరు బాగా ఆడారు అనేది మీరు చెప్పాలి. యూ డోంట్ అండర్స్టాండ్ రైట్? ఎల్లబడికి అత్త కోడలయ్యా. సుహాస్ అన్న, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అత్తల మీద మేము యుద్ధం చేస్తలేము, మా మీద వాళ్ళు దాడి చేస్తుండ్రు. కాబట్టి చూసి జడ్జిమెంట్ ఇయ్యండి, ఓకేనా? అత్త గొడవల మధ్యలో అసలు ఇన్వాల్వ్ అవ్వకూడదు. సో ప్లీజ్ మీరు కూర్చొని హ్యాపీగా ఈ గేమ్ ని జడ్జ్ చేయండి. అట్ ద సేమ్ టైం ఎంజాయ్ చేయండి. ఈయన మా సైడ్ తీసుకెళ్ళొచ్చా? ఆయన డిసైడ్ అవ్వండి ఎటు వెళ్తారు. మీరు అత్తల వైపు ఉంటారా కోడల వైపు ఉంటారా? అత్త వైపు వద్దు, కోడల వైపు వద్దు, పని మనిషి వైపు ఉండండి. నాకు మేడం అంటే చాలా ఇష్టం. ఆ మేడం ఓకే, అత్తల వైపు ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కార్పెట్ వచ్చేసిందంటే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటది. ఇప్పుడు ఏం జరగబోతుందంటే అందమైన నడక, సంథింగ్ లైక్ ర్యాంప్ వాక్, క్యాట్ వాక్ ఇలా ఏదో అంటారు కదా, అలాంటి మాట. సో ఫస్ట్ అత్తలందరూ వచ్చి ఇక్కడ ఒక లైన్ లో నించోవాలి అండ్ కోడలందరూ కూడా వచ్చి ఇక్కడ ఒక లైన్ లో నించోండి. నవ్ ఇట్స్ బిగ్ టాస్క్ ఫర్ మాలికా గారు. ఏంటి అప్పుడే కన్ఫ్యూజన్ లో ఉన్నారు? నో కన్ఫ్యూజన్. ర్యాంప్ వాక్ అలవాటియా. Okay, the stage is going to be on fire. So can we have some nice music?
గుడ్ జాబ్ కోడలు మీ టర్న్ ఇప్పుడు అండ్ హ్యావ్ సమ్ నైస్ మ్యూజిక్. Take me, try me, flip me, trap me, no futune, just rock me. Sunrise beach lo, chanta needalo dama. Moonlight cruise lo, cozy cozy gundama. Mad fun modulo, Adam Eve avdama. Never done before, anedi funda kunda cheddama. You know, you only live once. You know, you got to do times. చూడకుండా let us fly away. Don't know, you only live once. Don't know, you got to do times. మరి అందగత్తులందరూ వాక్ చేసాము. ఒక్కసారి సుహాస్ గారితో ఒక చిన్న వాక్, మా అందరి కళ, మా అందరి డ్రీమ్, ప్లీజ్. రెడీ సౌండ్. నేను పోతాను నాకు ఇది వద్దు. ఏంటంటే అంత అసలు వాళ్ళకి ఏమీ రాదు. ఒక్కసారి సాంగ్ పెట్టండి, అసలు క్యాట్ వాక్ అంటే ఏంటో నేను చూపిస్తాను సుహాస్ గారు. ఒకసారి అంట మ్యూజిక్ అంటే పెట్టండి అమ్మా. పట్టుకుంటాడు అనుకున్నా, పట్టుకోలేదు, అలా వదిలేస్తాడు. కానీ ఎలా ఉన్నారు, మదర్ అండ్ సన్ లా ఉన్నారు మొత్తం అందరూ. ఇట్స్ రిజల్ట్స్ టైం. మీరే చెప్పాలి ఎవరు గెలిచారు, అత్తలా కోడలా? చెప్పి పారిపోవచ్చు అన్న వెంటనే. మీరేం భయపడద్దు. మీకేమన్నా అవ్వాలంటే ముందు నాకేమన్నా అవ్వాలి. వాళ్ళు నడుస్తున్నప్పుడు ఎంజాయ్ చేశాను, వీళ్ళు నడుస్తున్నప్పుడు ఎంజాయ్ చేశాను. ఒకరి వైపు తీసుకోవడం కరెక్ట్ కాదు, ఎందుకో ఇద్దరికి ఇవ్వాలనిపిస్తుంది. అలా ఉంటది మరి. మాల్విక గారు ప్లీజ్ కమ్ హియర్. మీకు ఎవరి క్యాట్ వాక్ నచ్చింది, అత్తలు కోడళ్ళు? I can't choose actually. They both did good only. దే బోత్ డిడ్ గుడ్. సో మీరు కూడా ఇంకేంది కాబట్టి సినిమా కూడా అంత బాగా వచ్చినట్టుంది. సో శ్రవంతి అండ్ అశు బోత్ యువర్ టీమ్స్ ఆర్ విన్నర్స్ ఆఫ్ దిస్ ర్యాంప్ వాక్. సుహాస్ గారు అండ్ మాల్విక గారు, మీ సినిమా గురించి మీరు ఏమన్నా ప్రేక్షకులకి చెప్పాలనుకుంటే మీ మాటల్లోని ప్లీజ్. సినిమా త్వరలో రిలీజ్ అవుతుందన్న. నేను ఆ సినిమా టీం కూడా వచ్చారు. ఓ టీం ఇక్కడికి వచ్చారా? ప్లీజ్ కాల్ దెమ్. మొయిన్, సాత్విక్. ఫస్ట్ టైం మీరు రామ్ కామ్ ట్రై చేశారు. అసలు రామ్ కామ్ ట్రై చేద్దాం ఎందుకు అనిపించింది మీకు? అంటే ఒక డిఫరెంట్ జోనర్స్ చేస్తున్నారు కదా, సో ఇది కూడా అలా ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టేనా, లేకపోతే? అలా లేదన్న, కథ నచ్చి Okay. చేశాను. అన్న రామన్న అని డైరెక్టర్ నాకు ప్రతిరోజు పండుగ, హిట్ 2 వీటికి అప్పటి నుంచి పరిచయం. ఓకే. సో హిట్ 2 నేను విలన్ గా చేస్తున్నప్పుడు ఈ స్టోరీ చెప్పాడు. అప్పుడు ఈ స్టోరీ చెప్పారా? ఓకే ఓకే. ఇంట్రెస్టింగ్ అనిపించి చేశాను. ఓబామా యోరామా త్వరలో థియేటర్స్ లో వస్తుందండి. ఖచ్చితంగా చూసి ఆస్తారని కోరుకుంటున్నాను.
ఒబామా అయ్యోరామా సినిమా త్వరలోనే వస్తుంది, మీరందరూ కూడా వెళ్ళి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాదు, ఇది నీ స్టైల్లో చెప్పవా? మన గొలపాళ్ళు అందరూ ఒబామా అయ్యోరామా సినిమాకి వెళ్ళాలి. అది సో ఓబామా అయ్యోరామా త్వరలోనే మీ దగ్గరలోని థియేటర్స్ లోకి రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ డూ గో వాచ్ ఓన్లీ ఇన్ థియేటర్స్ అండ్ ప్లీజ్ ఎంకరేజ్ ద హోల్ క్రూ. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ గారు అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. అన్ని రౌండ్స్ సూపర్ గా ఆడారు. ఇంకా ఫైనల్ రౌండ్ ఒకటే మిగిలింది. సో ఫైనల్ రౌండ్కి వెళ్ళే ముందు ఏంటంటే, ఇప్పుడు ఇందాక సుహాస్ గారు కూడా వచ్చి అత్త గొడవల మధ్య దూరకూడదు, ఆ గొడవల మధ్య అని చెప్పనంటారు కదా. సుధా గారు, అంటే నేను యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, సీనియర్ కాబట్టి అడుగుతున్నా, ఎందుకు అలా అంటారు అందరూ? ఎందుకు ఆ సిచ్యువేషన్స్ ఏమన్నా అలాంటి ఉంటాయా ఏంటి అనేది? కారణం ఏంటంటే అన్నానా, 25 ఏళ్ళు అబ్బాయిని పెంచిన తర్వాత కొత్త అమ్మాయికి ఇవ్వాలంటే వాళ్ళు మెంటాలిటీ ఎలా ఉంటుందో, ఒక వస్తువుని తీసుకుంటున్నాం, మనకు నచ్చింది కాబట్టి అది తీసుకుంటున్నాం. అలా అన్నప్పుడు పిల్లల్ని ఎలా ఇస్తాం? కొన్నాళ్ళు పడుతుంది అత్తగారికి. అంటే మా లైఫ్లో కూడా అది జరిగింది. మన ఇంట్లో అయితే అమ్మ నాన్నతో అంత చనువుగా చలాకీగా చాలా ఆడుకుని ఉంటాం. అవును. కొత్త ప్లేస్కి వచ్చేటప్పుడు మనం అందులో మింగిల్ అవ్వాలంటే టైం పడుతుంది. వాళ్ళకి మన మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలియదు, వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో మనకి తెలియదు కదా. ట్రూ, వెరీ ట్రూ. అది ఎక్స్పీరియన్స్ అవ్వడానికి టైం పడుతుంది. మెయిన్ అత్తగారికి ఏంటంటే, ఇన్నాళ్ళు పెంచాం కదా, అటువైపు వెళ్ళిపోతాడేమో, మన చూడ్డేమో అనే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ రావడం వల్లనే. అది అందరికీ ఉంటుంది, ఫ్యాక్ట్, అది నేచర్. మాకు జరిగింది అది. ఎక్కడైనా వెళ్ళిపోవాలంటే కార్లో ముందు కూర్చోవాలంటే ఇలా చూసేదాన్ని. అంటే లేదా అత్తమ్మ మీరు ముందు కూర్చోండి అంటే, వాళ్ళకి మనం సెక్యూర్డ్ గా ఉన్నాం, మనం బాబు మనతోనే ఉన్నాడు అన్న ఒక సెక్యూరిటీ వచ్చేటప్పటికి మన మంచిగా చూసుకుంటారు కదా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఉగాది పచ్చడి ఉంది, అందులో ఏమేమి ఉన్నాయి? ఒగరు ఉంది, తీపి ఉంది, కారం ఉంది, పులుపు ఉంది. అన్ని రుచులు ఉన్నప్పుడు లైఫ్ లో కూడా ఉండాలి కదా. ఒక్కరోజు అత్తగారు స్వీట్ గా ఉంటారు, ఏదో వంట బాగాలేదంటే కారం వేస్తారు కదా. ఉగాది పచ్చడిలో ఉన్నట్టే లైఫ్ కూడా. రేపు కోడలు అత్తగారు అయిన తర్వాత కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. ఇది ఎక్స్పీరియన్స్. ఇది రేపు వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు, వాళ్ళని మంచిగా చూసుకున్నప్పుడు, మీ అబ్బాయి అండి తర్వాత మాకు హస్బెండ్ అండి అని అంటే ఒక్క మాటలో అత్తగారు పడిపోతారు. 100 మార్క్స్ అక్కడే కొట్టేస్తాం. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అందరూ విన్నారు కదా, కొంచెం జాగ్రత్తగా. ఇప్పుడు కోడల్ని కూడా అడుగుదాం. సుజాత, మా ఆయన నేను చాలా అంటే చాలా లవ్ చేసి పెళ్లి చేసుకున్నా. పెళ్లికి బిఫోర్ అంటే మేమిద్దరం ఉండే దాంట్లో కానీ, మమ్మల్ని స్క్రీన్ మీద చూపించిన దాన్ని బట్టి కానీ, మా అత్తమ్మతో ఎవరో అన్నారంట, ఆ అమ్మాయి నోరు చాలా పెద్దది, ఇంట్లోకి వస్తే కుటుంబాన్ని మొత్తం విడగొడుతుంది, చాలా గయ్యాడిది అని. మేమిద్దరం ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మా అత్తమ్మ నన్ను ఎంత బాగా చూసుకుంటుండే అంటే, నేను తన ఒళ్ళో ఇట్లా ఇట్లా పడుకొని, నేను నా హెల్త్ విషయం కానీ, నా కెరియర్ విషయం కానీ, ఎవ్రీథింగ్ నేను తనతో లైక్ మా మదర్తో షేర్ చేసుకున్నట్టు షేర్ చేసుకుంటుండే. సారీ తల్లి, ఒక్క చిన్న ఇంటరప్షన్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతున్నా నేను. నా కూతురు లవ్ మ్యారేజ్, అబ్బాయి వద్దు అన్నా నేను. కానీ ఇప్పుడు నేను మీ అందరి ముందు చెప్తున్నాను, నా కూతురు కంటే నా అల్లుడు మంచివాడు. వాళ్ళ అమ్మ కూడా అన్నారు, ఎందుకమ్మా సినిమా వాళ్ళు కదా, వాళ్ళ అమ్మాయిని చేసుకుంటే ఏమవుతుందో ఏమో అన్నారు. కానీ అబ్బాయి ఒక మాట అన్నాడు, అమ్మాయిని చూసి నేను చేసుకుంటున్నాను, అమ్మని చూసి నేను చేసుకోవట్లేదమ్మా అన్నాడు. ఒప్పించుకున్నాం, ఓకే, పెళ్ళి అయింది, రిసెప్షన్ అయింది, అందరూ వచ్చారు. అయిన తర్వాత వాళ్ళ అత్తగారు వచ్చి, మీ అబ్బాయి అండి అని అబ్బాయిని నా చేతిలో పెట్టి వెళ్ళారు. ఎందుకంటే వాడు అమ్మ అని నన్నే పిలుస్తున్నాడు. నా కూతురు నన్ను అమ్మ అంటుందో లేదా, అబ్బాయి నన్ను అమ్మనే అంటున్నాడు. గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇవాళ కూడా పొద్దున వచ్చేటప్పుడు ఫోన్ చేశాను, 5 ఏళ్ళు మనవరాలు ఉంది, జాగ్రత్తగా నేను చూసుకుంటానమ్మా, మీరు జాగ్రత్తగా వెళ్ళరండి అంటే. వాళ్ళ అమ్మకు ఫోన్ చేశాడో లేదో తెలియదు, కానీ నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు. అంటే ఇది ఒక అమ్మాయికే కాదు, అబ్బాయికి కూడా ఉంది అది. మా అమ్మ కూడా లేదమ్మా, నా ప్రెగ్నెంట్ టైంలో ప్రతి తల్లి బిడ్డ దగ్గర ఉండాలి. మా అత్తమ్మని నా దగ్గర ఉండి నన్ను చాలా బాగా చూసుకున్నారు. స్టిల్ ఇప్పటికీ నేను ఎప్పుడన్నా షూట్ లో కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, నాకు ఆబ్వియస్లీ 7th మంత్ నాకు బేబీ, కాళ్ళు లాగుతున్నాయి, నడుము సహకరిస్తలేదంటే తనే వచ్చి ఆయిల్ పెట్టడము, జండు బామ్ పెట్టడము, కాళ్ళు కూడా పట్టుకొని పెడతాదమ్మా. అంత గొప్పగా చూసుకుంటారు నన్ను తను. ఏడొక నాన్న, లైఫ్ లో చాలా చూడాలి, ధైర్యంగా ఉండాలి.
అన్ని తెలుసుకుంటావు. నువ్వు ఒక తల్లివే కదా, ఆ? నువ్వు అత్త అవుతావు. నిన్ను చూసి నీ పిల్లలు నేర్చుకుంటారు. ధైర్యంగా ఉండాలి. ఎందుకు అత్త అంటే అతుకుపోతారు, కోడల అంటే కాపాడతారు, ఒక గోడలాగా ఉంటారు అని చంద్రమోహన్ గారు భార్య చెప్పారు నాకు ఈ మాట. ధైర్యంగా ఉండు తల్లి, ధైర్యంగా ఉండు. గాడ్ బ్లెస్ యు. ఇంత బాగా చూసుకునే వాళ్ళని ఎక్కడ మేము ఒక్కసారి మేము తప్పుగా అనుకోవాల్సి వస్తుందేమో, ఆ ఒక్క మూమెంట్ కూడా మా అత్తని మేము తప్పుగా అనుకునే సిచ్యువేషనే మాకు ఉండొద్దు అని చెప్పి ఈ రోజు నా కుటుంబంలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. మేము అందరం హ్యాపీగా అంటే హ్యాపీగా కలిసి ఉన్నాము. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ అత్తగారులు కోడళ్ళు అందరూ చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అంటే నీకు మీ కోడలికి ఏమన్నా సారీ రేపు నీకు పెళ్ళైన తర్వాత వచ్చిన అమ్మాయితో ఉంటది, అప్పుడు నేను నిన్ను చూడాలన్నా. మనం అందరిలా కాదు, పెళ్ళాలని కంట్రోల్ చేయడం మనకు మస్తు తెలుసు. ఇది ఒక్కటి రికార్డ్ చేసి పెట్టండి రా ప్లీజ్. మీకు దండం పెడతా. దేవుడు ఎలా రాసి పెట్టాడు తెలియదు కాబట్టి చూద్దాం అన్ని తర్వాత. అసలు నీ దగ్గర నుంచి నేను అసలు పెళ్ళే చేసుకుని అనే ఆన్సర్ వస్తుందేమో అనుకున్నా, కానీ ఆయనకు పెళ్లి తప్ప అన్నీ అవుతున్నాయి. దేవుడు అందరికి ఫోర్ హెడ్ మీద రాశాడు, ఆయనకి ఈప్ మీద రాశాడు.